హాయ్ అండి. మేము కేబీకే హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము. సో, మా బాబుకి 104 ఫీవర్‌తో ఈ హాస్పిటల్‌కి వచ్చాము 2 డేస్ బ్యాక్. సో, చాలా సివియర్‌గా ఉంది అప్పుడు ఫీవర్ తనకి. సో, యాహ్! చాలా ప్రాబ్లమ్‌గానే వచ్చాము. బట్ ఇక్కడ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. డాక్టర్ వాసు గారు చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. మాకు 2 డేస్‌లోనే ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది. ఇప్పుడు బాబు యాక్టివ్‌గా కూడా ఉన్నాడు. ఇన్ఫెక్షన్ తగ్గింది. తనకి హెచ్‌పీ కూడా తక్కువుంది. అది కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. సో, ఇక్కడ అకామిడేషన్ గానీ, అడ్మినిస్ట్రేషన్ గానీ అంతా కూడా చాలా బాగుంది. ట్రీట్మెంట్, సర్వీసింగ్, డ్యూటీ డాక్టర్స్ ఉంటున్నారు. ఎవ్రీ మినిట్ కూడా సిస్టర్స్ కూడా అవైలబుల్‌గా ఉంటున్నారు. ఏది కావాలన్నా సరే. మేము అమౌంట్ కూడా మాకు రీజనబుల్‌గానే అనిపించింది. ఏమి బయట ఉన్నట్టు మోసం చేసినట్టు అయితే లేదు. మాకు మంచిగా అనిపించిందండి నిజంగా ట్రీట్మెంట్. ఓపెన్ ట్రీట్మెంట్ చేశారండి. మాకు ఎక్కడ మోసం చేయడం అంటే ఒక రూమ్‌లో పెట్టి లాక్ చేసి హెవీ మెడిసిన్స్ తెప్పించి అట్లా చేయకుండా ఎంత అవసరమో అంత మెడిసినే తీసుకున్నారు. మా కళ్ళ ముందు ఓపెన్ ట్రీట్మెంట్ చేశారు. అండ్ సిస్టర్స్ కూడా మాకు 24/7 అవైలబిలిటీ ఉందండి ఇక్కడ. ఏ చిన్న ప్రాబ్లమ్ అయినా ఇమ్మీడియట్‌గా రెస్పాండ్ అవుతున్నారు. చాలా అంటే చాలా కేర్ తీసుకున్నారండి బాబుని. నిజంగా మేము చాలా హ్యాపీ అండి. వితిన్ 3 డేస్‌లో మమ్మల్ని ఇప్పుడు బాబుని డిశ్చార్జ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో, డిశ్చార్జ్ చేసే ముందు మా అంతట మేము ఒక ఫీడ్‌బ్యాక్ ఇస్తాము. మేము ఈ హాస్పిటల్ గురించి చెప్పాలని చెప్పి ఈ కలర్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ గురించి మేము ఇంకా చాలామందికి తెలియచేయాలి. ఇట్లా అంటే తక్కువలోని మంచి ట్రీట్మెంటు చేసుకునేటట్టు అందరికీ తెలియాలన్నట్టు మేము ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నామండి. సో, రియల్లీ చాలా హ్యాపీ అండి ఈ హాస్పిటల్‌తో మేము. థ్యాంక్ యూ అండి. ఇకపై పిల్లలకి ఏం ప్రాబ్లమ్ వచ్చినా ఇక్కడికే వస్తాం. అలాగే మా ఎవరైతే రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఉన్నారో అందరికీ కూడా ఈ హాస్పిటల్‌నే రిఫర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.